ఆ యశోదమ్మ గారి కంఠం ఇంకా చెవుల్లో గింగురమంటూనే ఉంది. అలాంటి రూపాన్ని అహర్నిశలు చూస్తూ ఆ కంఠాన్ని అనునిత్యం వింటూ ఉండే అదృష్టం ఎంతమంది కలుగుతుందంట. మన గాయత్రమ్మ గారి పుణ్యవాణి. ఈ స్కూల్ పేరుతో ఈ దంపతులు ఇద్దరు ఇక్కడే ఉండే ఏర్పాటు జరిగిపోయింది కదా. సుఖినో భవంతు. ఏదో కథాకాలక్షేపం చేయడమే కానీ ఇలా పాఠశాలలు అవి నడిపే అనుభవం మాకు లేదు. అందుకని తమరి బాధ్యత. మీ భార్య గారి శక్తి సామర్థ్యాలు మీరు శంకిస్తున్నారు. అంతగా అవసరం అనుకుంటే మీరు ఇవాళే తిరుపతి వెళ్ళి ఆ దేవస్థానం వారు నడిపే పాఠశాల యొక్క వివరాలు తెలుసుకురండి. ఆ తర్వాత మీరు బయలును పుచ్చుకుని ఇక్కడ కూర్చున్నా అక్కడ దాని అంతటా అది పరిగెడుతూనే ఉంటుంది. ఏమందత? అంతే కదండి మరి. అలా చేయండి. మీరా? ఆయన ఊళ్ళో లేదు. తెలుసు. మీకు ఇక్కడ సౌకర్యంగా ఉంటుందా? మీ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఏమిటో కైలాసంలో అడుగు పెట్టినట్టుగా ఉంది. వర్షాకాలం కదా, అప్పుడప్పుడు లైట్లు పోతుంటాయి. మీరు చాలా మంచి పని చేశారు. అరే, అలా చల్లు పడుతుంటే అక్కడే నిలబడ్డారే. లోపలికి రండి. భోంచేశారా? నేను వచ్చాను కదా అని కాఫీ టీల ఏర్పాట్లు చేయకండి. ఈ సమయంలో అలాంటివేం తీసుకోను. వర్షం బాగా ఎక్కువైనట్టుంది. ఎప్పటికి తగ్గుతుందో ఏమిటో. కూర్చోండి. ఆయన గారితో పనుంటే మీరు రేపొస్తే మంచిదేమో. అలాగే. మీరు ఆహ్వానిస్తుంటే రోజు ఇలాగే వస్తుంటాను. యశోద గారు, మనిషి ఆకలిని చూసి జాలి పడతారు, దరిద్రాన్ని చూసి సానుభూతి చూపిస్తారు, అనారోగ్యాన్ని చూసి అయ్యో పాపం అంటారు, తావును చూసి వేదాంతం చెప్తారు. కానీ మనిషిలోని అతి సహజమైన, న్యాయమైన, అవసరమైన కామాన్ని చూసి అసహించుకుంటారు. ఎందుకు? కామం పశు ప్రవృత్తి కాబట్టి. కామం విషయంలో మనిషి పశువు ఒకటే. నిజమే, మనిషి పశువు ఒక్కటే. కానీ తల్లికి భార్యకి తేడా ఉందిగా. అది తెలిస్తే మనిషి, లేకపోతే పశువు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు? నేను పశువును కాబట్టి. అంటే మీ ఉద్దేశం? మీరు ఒప్పుకుంటే సదుద్దేశం, కాదంటే దురుద్దేశం. జరిగే తప్పు మనిద్దరికి తప్ప మరెవరికీ తెలియదు. కాదన అపవిత్రం చేయకండి. మీకు దండ పెడతాను. నీలకంఠ గారు, యశోద, ఏమిటిది? తలుపేసుకోకుండా పడుకున్నావు? అదేమిటి అలా ఉన్నావు? ఏం జరిగింది? యశోద, ఏమైంది? ఆనాటి భారతంలో
కీచకుడు ద్రౌపదిని నాశనం చేసే ప్రయత్నంలో భీముడు అడ్డుపడకపోతే ఏం జరిగేది? ద్రౌపది పవిత్రమైన తన శీలాన్ని కోల్పోయి ఉండేది. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఈనాటి భారతంలో ద్రౌపదిని నేను, కీచకుడు ఆ నీలకంఠ ఏమిటి ఆలోచిస్తున్నారు? ఈ తుఫాన్ ఆగిపోకుండా ఉప్పెనై గోదారమ్మను పొంగించి ఈ భూప్రపంచాన్ని ఇంకా ఎందుకు ముంచెత్తలేదా అని ఆలోచిస్తున్నాను. ఎంత పిచ్చివారండి మీరు! సర్వే జన సుఖినోభవంతోని మంత్రోచ్చారణ చేసే మీరు మనకు జరిగిన అన్యాయానికి ఇలా కోరుకుంటున్నారా? ఏం చేయగలను యశోద? శపించడానికా నేను కౌశికుణ్ణి కాదు, ఎదురు తిరగడానికా క్షేత్రమున్న పరశురాముణ్ణి కాదు. అసమర్థత, నిస్సహాయత, పిరికితను అటుకుల్లా మూటగట్టుకున్న కుచేలుండి నేను. మీ బాధ నాకు తెలుసండి. తాత రాసిన భగవంతుడే మోసం చేసినప్పుడు ఎవరినని ఏం ప్రయోజనం చెప్పండి? మీకు ఆవేదన, మనస్తాపం కలిగించడం నాకు ఇష్టం లేదు. ఈ శరీరం అపవిత్రమైపోయింది. కాసిన పసుపు నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునే అపవిత్రత కాదిది. కట్టెలతో పాటు కాలిపోవలసింది. నిత్యాగ్నిహోత్రంతో, పవిత్ర మంత్రోచ్చారణతో వైదిక ధర్మాలను ఆచరించే మీకు సహధర్మచారిణిగా నేనెలా ఉండగలను? మీ అర్థంగిగా నన్ను మీరెలా చూడగలరు? అందుకే మీరు మనశ్శాంతితో మీ ధర్మాలను పాటించాలంటే నేను మీకు దూరంగా ఉండడమే నా ధర్మం. ఏమిటి బావా ఇంకా ఆలోచన? ఈ తల్లికి జరిగిన అన్యాయం వింటుంటే గోదావరి వరదలాగా రక్తం పొంగుతోందే. ఇంకా ఎందుకు ఈ ఆలోచన? ఆ నీలకంఠం ఈ తల్లికి చేసిన అన్యాయానికి వాణ్ణి నరికి పోగులు పెట్టడమే న్యాయం, ధర్మం. రంగదాసు, ఆ తల్లికి జరిగిన అన్యాయానికి సమాధానం మన ఒక్కరిలోనూ ఉన్న ఆవేశం చాలదు. కొండను బండలు చేయడానికి ఉరుములతో మెరుపులతో వచ్చే గాలివాన చాలదు. బద్దలు చేసే భూకంపం రావాలి. ఆ నీలకంఠం లాంటి మనిషితో మనం ఒంటరిగా ఏం చేయగలం? న్యాయం అడగాలన్నా, అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నా 10 మంది బలగా ఉండాలి, వాళ్ళ మద్దతు కావాలి. దాందే ఉంది.
10 మందిని కూడగట్టుకుంటాం, వాడు అంతూ తేలుస్తాం. పిచ్చేవాడు, అదే మన దౌర్భాగ్యం. ఆ కలుపుగోలుతనం, ఆ కట్టుబాటు పక్షుల్లోనూ జంతువుల్లోనూ ఉంది, కానీ మనుషుల్లో లేదు. ఒక కాకి పిల్ల ఎవరి చేతుల్లోనైనా చచ్చిపోతే 1000 కాకులు దాని చుట్టూ చేరి అరచి అల్లరి పెట్టి అందరి దృష్టికి తీసుకొస్తాయి. ఒక కోతికి అన్యాయం జరిగితే 100 కోతులు వృధ చేసి బీభత్సం చేస్తాయి. అసలు అన్యాయం చేసినప్పుడు ప్రతిఘటించడానికి ప్రజాశక్తి అంతా ఏకమై కాపు కాస్తుందని తెలిస్తే ఈ నీలకంఠమే కాదు, ప్రభుత్వమే తప్పు చేయడానికి చంకుతుంది. అంటే ఈ జనం ఒక్కటయ్యి ఉంటుంది. రంగదాసు, నరుడైనా నారాయణుడైనా తల్లి గర్భంలో 10 నెలలు ఉండాల్సింది. రావుడి బాణం రావణాసురుణ్ణి చంపలేకన కోతుల సాయం అడిగింది. కాయ పండితేనే గాని నేల రాలదు, పాపం పండితేనే గాని నేల కోలదు. అవునన్నా, ఇప్పుడు మనం తొందరపడ్డామంత మంచిది కాదు. ఆ నీలకంఠాన్ని రెచ్చగొడితే ఆమె కష్టం తీరకపోగా ఆ అమ్మ బ్రతుకు రచ్చకిడ్చినట్టు అవుతుంది. రంగదాసు, నేనిక్కడికి వచ్చింది నా సమస్యకి పరిష్కారం చూపమని కాదు. నేనెక్కడో దూరంగా నా జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాను. నాకు మీరు చెయ్యాల్సిన సహాయం ఒక్కటే. ఈనాడు నా మీద చూపుతున్న అభిమానం, ఆదరణ వారి మీద చూపండి. పవిత్రమైన హోమం లాంటి వారికి నీడగా ఉండండి. నేను లేని శూన్యం వారికి చీకటి కాకుండా చూడండి. అది నేను కోరుకునేది. 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, అక్కడే ఉండి అమ్మగారికి అన్ని సదుపాయాలు చూసి మరి. అలాగే. ఒరే ఒరే, నువ్వెక్కడికి రా? నేను అమ్మగారితో పట్నం వెళ్ళిపోతున్నాను. రండి. నువ్వెందుకురా పట్నం? నేను అక్కడే ఉండి పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకుంటాను. అలాగే, పెద్దయ్యకు వెళుతూ గానీ రా. ఇప్పుడు వెళ్ళివే, పెద్ద అయిన తర్వాత మళ్ళీ వెళ్తాను. రండి, మళ్ళీ మా నాన్న వద్దంటాడేమో. పోనీలేదేవమ్మా, రాని. నాకు తోడు నీడగా ఉంటాడుగా. ఈ పసివాడా? యాగరక్షణకు విశ్వామిత్రుడి వెంట వెళ్ళి రాక్షసులను చంపిన రాముడు కూడా పసివాడేగా.